మీరు సిగరెట్ వెలిగించే ప్రతిసారి 7,000కి పైగా కెమికల్స్ మీ లంగ్స్లోకి వెళ్తున్నాయన్న విషయం మీకు తెలుసా? మనలో చాలామంది ఈ సిగరెట్ తాగడం, టొబాకోని తినడం చాలా చిన్న హ్యాబిట్ అని సరిపెట్టుకుంటాం. హార్ట్ అటాక్స్ నుంచి క్యాన్సర్ వరకు అన్ని ప్రమాదాలకి ఇదే మెయిన్ రోడ్. మౌత్ క్యాన్సర్, పళ్ళ బలహీనత, థ్రోట్ క్యాన్సర్ ఇలాంటివి విన్నప్పుడు భయమవుతుంది, కానీ అవి అనుభవించేటప్పుడు నరకంగా అనిపిస్తుంది. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే ఈ హ్యాబిట్ వల్ల శిక్ష మీకొక్కరికే కాదు, మీ ఫ్యామిలీకి కూడా. మీరు స్మోక్ చేస్తుంటే మీ వైఫ్, మీ పిల్లలు, మీ పేరెంట్స్ ఆ స్మోక్ని పీల్చుతున్నారు. దీన్నే ప్యాసివ్ స్మోకింగ్ అంటారు. మీరు చేసే తప్పుకి మీ ఫ్యామిలీ ఎందుకు సఫర్ అవ్వాలి? నేను పర్సనల్గా ఒక పేషెంట్ని చూసిన. అతని ఎక్సెసివ్ స్మోకింగ్ వల్ల అతని హిమోగ్లోబిన్ లెవెల్స్ అబ్నార్మల్గా పెరిగిపోయినాయి. నేను ఆయనకు ఒక్కటే విషయం చెప్పిన, ఇప్పుడు మీరు తగ్గిస్తే హెల్త్ లేదా ప్రాణం ఏదో ఒకటి వదులుకోవాల్సి వస్తుంది. అతను వెంటనే ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకున్నాడు, మానేసిండు. ఈరోజు అతని ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాడు. गुटखा कैसा है कि मैं खा खा के गुटखा आदत हो गया था. अभी एक दिन डायरेक्ट तो नहीं छोड़ सकते, लेकिन एक एक कम करके आप 1 महीने में पूरा छोड़ सकते हैं. छोड़ना ही बेटर समझता हूँ मैं. आप कौन सा भी गुटखा रहने दो, तंबाकू रहने दो, सिगरेट रहने दो, छोड़ दिए तो ही बेटर है. ఒక్క నిర్ణయం తీసుకోండి, టొబాకోకి నో చెప్పండి. ఈ వీడియోని స్మోక్ చేసే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి.